టీవీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి పట్టణం కల్పగూర్ గ్రామంలో భూ భారతి చట్టం గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. కల్పగూర్ గ్రామంలోని రైతులు గ్రామస్తులు తమ భూమి సమస్యలు అన్ని పరిష్కారం చేసుకోవాలని తహసీల్దార్ జయరాం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు సాయి, పంచాయతీ కార్యదర్శి భిక్షపతి, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ డాక్యుమెంట్ లేకుండా చేతి పైసలు మాటతోటి కబ్జా చేసి భూభారతిలో భాగంగా గ్రామ సభలు సంగారెడ్డి మండలంలో కలపూర్ గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికీ ఇది 8వ గ్రామం. మన 13 గ్రామాలు ఉన్నాయి మొత్తం. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కలపూర్ గ్రామ ప్రజలు దరిదాపు సుమారు ఇప్పటికే ఒక 50 మంది రైతులు వచ్చి వాళ్ళ దరఖాస్తులు ఇస్తున్నారు. భూమి రికార్డులో రాకపోవటము, పాస్బుక్లు లేకపోవటము, ఏదైనా ఎక్స్టెంట్ తక్కువ కావటం, భూమి రికార్డు ఉండి ప్రొబిటెడ్లో పడటం, అట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి ఎక్కువ. కొంత ఇనాం భూమిలో కూడా ఓఆర్సీ గురించి దరఖాస్తు పెట్టినారు. అవన్నీ దరఖాస్తులను తీసుకొని మా రెవెన్యూ సిబ్బంది వాళ్ళ దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. నేను కూడా పరిశీలిస్తున్నాను. వాళ్ళకు సంబంధించిన భూమికి సంబంధించిన కాగితాలు ఏమున్నాయో అవన్నీ సపోర్టివ్ డాక్యుమెంట్ నోటీస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ నోటీస్ తీసుకున్న తర్వాత వాళ్ళ భూమికి సంబంధించిన కాగితాలు ఇవ్వవలసిందిగా వాళ్ళకు కోరుతున్నాము. అటు పిమ్మట కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి నివేదికలు పంపించి వాళ్ళ సమస్య పరిష్కారం చేయటకు మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాం. భూభారతి సదస్సు కార్యక్రమం కింద ప్రతి గ్రామానికి అధికారులను పంపి వాళ్ళ సమస్యలను గ్రామంలోనే పరిష్కరిస్తుంది. ఇటీ కార్యక్రమంలో అధికారులు ప్రజలకు సహకరించి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. మా ఊర్లో గ్రామంలో రైతుల సమస్యలను పరిష్కరించడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం. పాస్బుక్లు అనేసి పాత పాస్బుక్లు ఉండే, ఆ తర్వాత ధరణి అని చెప్పేసి గత ప్రభుత్వం 2018లో కూడా ధరణి అని చెప్పేసి చిన్న పాస్బుక్లు ఇచ్చేసేసి ఒకటే రోజు రిజిస్ట్రేషన్ చేసే కూడా ముటేషన్ పేపర్స్ వచ్చే విధంగా వీళ్ళు ఒక గవర్నమెంట్ పబ్లిక్ అనుకూలంగా ఉంటుందని చెప్పేసి చేసిండ్రు. ఆ విధంగానే ఒకే రోజు రిజిస్ట్రేషన్, ఒకే రోజు ముటేషన్ అయ్యి వాళ్ళు సొంతగా వెళ్ళిపోయేవాళ్ళు. దాంట్లో కూడా ఎన్ని తప్పులు ఒప్పులు వచ్చినాయి కానీ ఎవరు పట్టించుకునేవారు లేకపోయినారు. దానికి హెడ్ ఆఫ్ ది బాస్గా కలెక్టర్ని పెట్టేసేసి ఆ తర్వాత